రజనీకాంత్ సోమవారం రాత్రి చెన్నైలో ఓ ఆసుపత్రిలో చేరారు. రజనీకాంత్ ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలియజేస్తున్నారని తెలుస్తోంది. వైద్యులు ఆయనకు వైద్య పరీక్షలు కూడా చేస్తున్నారు. రజనీకాంత్ ఆసుపత్రిలో చేరటంపై వైద్యుల నుంచి గానీ ఆయన కుటుంబం నుంచి గానీ ఎలాంటి అధికారిక ప్రకటన అయితే రాలేదు. రజనీకాంత్ నటించిన వెట్టాయన్ మూవీ ఈ నెల 10వ తేదీన విడుదల కానుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ చెప్పండి. జమీమా, సోమవారం అర్ధరాత్రి సూపర్ స్టార్ రజనీకాంత్ గారు అపోలో అంటే చెన్నై అపోలో హాస్పిటల్లో చేరినట్లు మనకు సమాచారం అందుతుంది. కానీ ఈ హాస్పిటల్లో చేరినటువంటి ఏదైతే ఉందో అక్కడ ఆసుపత్రి వర్గాలు కానీ తర్వాత కుటుంబ సభ్యులు కానీ ఎక్కడా కూడా అధికారికంగా ప్రకటన మాత్రం చేయలేదు. అయితే ఇప్పటి వరకు మనకు అందుతున్న సమాచారం ప్రకారంగా నిన్న అర్ధరాత్రి ఆసుపత్రిలో చేరారు. అయితే నార్మల్ గా గుండె సంబంధిత యొక్క వైద్య పరీక్షల నిమిత్తం మాత్రమే ఆసుపత్రిలో చేరినట్లు మాత్రమే మనకు ఇన్ఫర్మేషన్ ఉంది. అయితే గత సంవత్సరం కూడా క్రితం అంటే ఒక దశాబ్ద క్రితం కూడా సింగపూర్ లో కిడ్నీ సంబంధించినటువంటి ఈ ఆపరేషన్స్ కూడా ఆయన చేయించుకోవడం జరిగింది. అయితే అప్పటి నుంచి కూడా ఆయన రాజకీయాల్లో ఒకసారి రాజకీయ పార్టీ కూడా పెట్టబోతున్నారు అన్నటువంటి వార్తలు కూడా మనకు దాదాపు ఒక 2 సంవత్సరాల క్రితం కూడా మనకి మొత్తం పొలిటికల్ ఎంటైర్ గా కూడా మనకు ఇన్ఫర్మేషన్ ఉంది. అయితే అనారోగ్య సమస్యలతోటే దానిని కూడా ఆయన విరమించుకోవడం జరిగింది. అయితే ముఖ్యంగా కొన్ని సినిమాల్లో మాత్రం ప్రస్తుతం నటిస్తూ ఉన్నారు. దాదాపు 2 సినిమాలు ఇప్పుడు అంటే షూటింగ్ నిమిత్తంలో కొంత బిజీగా ఉన్నాడు. అయితే మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా నిన్న అర్ధరాత్రి ఆసుపత్రిలో చేరడం జరిగింది. కానీ ఎక్కడ కూడా ఆయన ఆరోగ్యం మాత్రం నిలకడగానే ఉన్నట్లు చెప్తుంది. బట్ ఆయన వయసు మాత్రం ఇప్పుడు మాత్రము 76 సంవత్సరాల వయసు. బట్ ఇప్పటికీ కూడా స్టిల్ సినిమాల్లో నటిస్తూ ఉన్నారు. అయితే రేపు అక్టోబర్ 10న కూడా ఆయన వెట్టయ్యన్ అన్నటువంటి సినిమా కూడా రిలీజ్ కానుంది. అయితే దీని షూటింగ్ నిమిత్తం కొంత బిజీగా ఉండడంతో చిన్న అనారోగ్య సమస్యల నిమిత్తమే అపోలో ఆసుపత్రిలో చేరినట్లు మాత్రం మనకు సమాచారం అందుతుంది. బట్ ఇప్పటి వరకు కూడా మనకు ఉన్నటువంటి ఆసుపత్రి వర్గాల నుంచి కానీ కుటుంబ సభ్యుల నుంచి కానీ ఎక్కడా కూడా అధికార ప్రకటన మాత్రం మనకు వెలువడలేదు. జమీమా, థాంక్స్ ఫర్ ది అప్డేట్స్ అండ్ డీటెయిల్స్ కళ.